కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు. మీద చేసినటువంటి తప్పుడు ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది అంగన్వాడీల విషయంలో. కాబట్టి అసలు ఆ టెండరు థర్డ్ పార్టీ టీజీటీఎస్ ద్వారా నడిచింది, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచింది. అవన్నీ కాకుండా తప్పుడు ఆరోపణలు ఒక పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు దానికి బాధ్యులు పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి వారు జవాబు చెప్పాలనే ఉద్దేశం తప్ప వారిని పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వారి గురించి నేను ఎప్పుడు చిల్లర కూడా మాట్లాడలేదు. ఇన్సైడ్ మీటింగ్ పబ్లిక్ 38,000 మంది అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఫోన్లు మీటింగ్లు పెట్టి ఇస్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కరీంనగర్ లాంటి చోట్ల పాల్గొని వాళ్ళు కూడా పంచడం జరిగింది. నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు నివృత్తి చేసుకో, కానీ బట్టగాల్సి మీదేస్తాం మీరు తుడుచుకోండి అంటే అది తప్పు. అందుకనే నేను చిత్తశుద్ధితో అందులో వాస్తవం లేదు కాబట్టి, వాళ్ళు చేసిన ఆరోపణలో వాస్తవం లేదు కాబట్టి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇలాగే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సెల్కు అంటే ఆ పార్టీకి అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారికే ఆనాడు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది. 54,000, 44,000 అది ఎందుకు అనేది అంటే ఒక తప్పును 10 సార్లు చెప్పడం మూలంగా నిజమవుతుంది అనుకుంటున్నారు. 44,42,00,000 టెండరు. అది టీజీటీఎస్కు టెక్నికల్గా సెల్ ఫోన్ ఏముండాలి ఎట్లుండాలి అనేది వాళ్ళు చూసుకొని దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది, 5 మెన్ కమిటీ ఉంది. ఆ కమిటీ చేసినటువంటి సెలెక్షన్ ప్రకారమే ఆ టెండర్ ప్రాసెస్ జరిగింది. ఆడ సీతక్క కూర్చోలే, సీతక్క సెలెక్షన్ చేయలే. కాబట్టి సీతక్క ఇవాళ మీరు చూడండి, అసెంబ్లీలో కేటీఆర్ గారిని నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న 3 గంటల నుంచి నా మీద ఈ ఆరోపణలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బయటకు మళ్ళీ అదే అంటే మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది 55 కోట్లు కాదు, 44 కోట్లు మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 11,800 రూపాయల లోపు 4G to 5 వరకు మీరు కొనుక్కోవచ్చు అని. స్పెసిఫికేషన్స్ కూడా చాలా అంగన్వాడీలో వేరే ఉంటాయి, మనం కొనే మామూలు ఫోన్ లాగా ఉండదు. దాంట్లో అక్కడ పిల్లల గ్రోత్, వెయిట్ ఇవన్నీ కూడా చూసేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కొనడం జరిగింది. కానీ వాళ్ళు 14,500 కొన్నారని ఒకసారి, 54,000 ఒకసారి, ఇట్లా తప్పుడు ప్రచారం చేసి ఏం సాధిస్తారు? అందుకని కేసీఆర్ గారు స్పందించాలని నేను కేసీఆర్ గారికి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్ హ్యాండ్. వ్యక్తులు చాలామంది మొరుగుతున్నారు తప్పుడు ప్రచారం. కేవలం నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా, నిలదీసినా, మరి వాస్తవాలతో ప్రజెంటేషన్ చేసిన అనేక సబ్జెక్టుల మీద, కాబట్టి నన్ను టార్గెట్ చేశారు.